ప్రజలారా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి, నా వీడియో లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన పేపర్లో న్యూస్ చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో న్యూస్ చూసుకుంటే, జూన్లో జాబ్ మేళా వేట, ఈ నెలలో నోటిఫికేషన్, డిసెంబర్ లోపు ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్పై అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయము, లోపాలు లేకుండా పరీక్షలు నియామకాలు చేపడతాం, రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్కి ఎంపిక కావాలి, అభ్యర్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది రేవంత్ రెడ్డి, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభించిన సీఎం, సివిల్స్ మెయిన్స్ రాసే అభ్యర్థులకు లక్ష సహాయము, నేడు ఢిల్లీకి రేవంత్ వరంగల్ సభకు రావాలని రాహుల్కు ఆహ్వానము, మీ కష్టానికి గుర్తింపు, హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి, కమ్మవారికి అవకాశాలిచ్చి నైపుణ్యాలను ప్రోత్సహిస్తాము, మన కులాన్ని ప్రేమిద్దాం, ఇతరులను గౌరవిద్దాం, ఢిల్లీలో తెలుగువారికి కీలక నాయకత్వం లేదు, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చూడండి, ప్రతి వేట అంటే ప్రతి సంవత్సరము జూన్లో జాబ్ మేళా ప్రకటిస్తారంట అండి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ప్రతి జూన్లో జాబ్ మేళా ప్రకటిస్తారంట రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మనము ఎవరైనా పిల్లలకి ఇది మంచి అవకాశాలండి. హై స్కూల్ వేళల్లో మార్పు, ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 దాకా, ఇంకా ప్రాథమిక పాఠశాలల మాదిరిగానే జంట నగరాల పరిధిలో పాత వేళలే ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ. హై స్కూల్లో మార్పు అంట 4:15 వరకేనంట, ఉదయం 9 నుంచి 4:15 వరకు. మన జంట నగరాల్లో మామూలుగానంట, విలేజ్ సైడ్ మటుకు 4:15 వరకు అంట హై స్కూల్. రుణమాఫీ ఫిర్యాదులు బాధ్యత ఏఈఓలకు వ్యవసాయ కమిషనరేట్ ఆదేశాలు, ఆన్లైన్ సదుపాయాలు లేకపోవడంతో రిజిస్టర్లు ఫిర్యాదులు నమోదు, ఆగస్టు 15 తర్వాత సమస్యల పరిష్కారము, ఇంకా మాఫీ కాలే, పైసలు తక్కువ వచ్చాయి, ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఫిర్యాదులు. చూడండి, పైసలు తక్కువ పడటం, కొన్ని రాకపోవడం అవి కూడా ఉన్నాయంట అండి, అవి ఫిర్యాదులు చేస్తున్నారంట. మాఫీపై ఆందోళన వద్దు, ప్రతి రైతు కుటుంబానికి రుణం విముక్తి చేస్తాము, కొన్ని బ్యాంకులు 2018కు ముందున్న జాబితా ఇవ్వడంతోనే తేడాలు, రుణమాఫీ తర్వాతే వరంగల్లో సభ, తుమ్మల నాగేశ్వరరావు. మూసీ అభివృద్ధి 1,50,000 కోట్లతో ఉద్యోగుల బదిలీలకు మరో 10 రోజుల గడువు, 31 వరకు ఛాన్సు, మూసీ అభివృద్ధి 1,50,000 కోట్లతో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా చేస్తాము, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాము, టూరిజం, వ్యాపారం, ఐటీకి అనువుగా ప్రణాళికలు, ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా చర్యలు, ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా ఆదరిస్తాము, గోవనపల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించిన సీఎం. గోపనపల్లి అంట. నీటి ఫలితాల్లో రాజకోట రహస్యము, ఒక నగరంలో 80% మందికి అర్హత, ఒక కేంద్రంలో 789 మందికి 550 పైనే, రాజస్థాన్లోనూ అనూహ్య ఫలితాలు, సిక్కర్లో 2037 మందికి 650కి పైనే, 15% మందికి ప్రభుత్వ సీట్లు, అప్పట్లో హర్యానాలో 7గురికి, ఇప్పుడు 720, ప్రస్తుతం అత్యధిక స్కోరు 662, కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు వెల్లడి, సివిల్స్, ఫైనల్, నీట్లో మార్పులు, రోజంతా వాన, జల్లులతో తడిసి ముద్దైన రాష్ట్రం, స్తంభించిన జనజీవనం, చెరువులు కుంటలకు జలకళ, జోరాల 17 గేట్ల ఎత్తివేత, శ్రీశైలానికి 48,000 క్యూసిక్లు, నారాయణపూర్ తుంగభద్రకు 1,50,000 క్యూసిక్ల ఇన్ఫ్లో, మేడిగడ్డకు కొనసాగుతున్న వరద, ఆదిలాబాద్ జిల్లా రహంగాన్లో వంతెనపై నుంచి ఉప్పొంగుతున్న ప్రవహిస్తున్న వాగంట ఆదిలాబాద్ జిల్లాలో. రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు, పేదవాగు వైఫల్యాలపై నివేదిక ఇవ్వండి, సర్కారుకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశము, 4 అధికారులకు మమోలు ఇచ్చిన సిఈ, 15 ఏళ్ల క్రితమే ప్రాజెక్టు సామర్థ్యంపై అనుమానాలు, రాష్ట్ర విభజన తర్వాత నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యము. చూడండి, పెద్దవాగుపై 7 కోట్లు హెరాయిన్ పట్టువేత, రాజస్థాన్ నుంచి బస్సుల్లో హైదరాబాద్కు, జైల్లో ఉంటేనే కింగ్ ఫిషన్ దందా, అంతరాష్ట్ర ముఠా ఆటకట్టు,
బడ్జెట్ 2.9 లక్షల కోట్లు. 25న కేబినెట్ భేటీ, బడ్జెట్కు ఆమోదం. అదే రోజు అసెంబ్లీలో 22న ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. శాఖలు, పథకాల వారీగా బడ్జెట్ పద్దుకు తుది మెరుగులు. వ్యవసాయము, నీటిపారుదల శాఖలకే ఎక్కువ కేటాయింపులు. విద్యా కమిషనర్ చైర్మన్గా ఆకునూరి మురళి. మాజీ ఐఏఎస్ పేరును పరిశీలిస్తున్న ప్రభుత్వము. 2 లక్షల ప్రభుత్వ కొలువులు. జాబ్ క్యాలెండర్లు ఏమైనాయి? గ్యారెంటీలు ప్రజలకు గుడిబండలు. బీజేవైఎం నిరుద్యోగ ధర్నాలో కిషన్ రెడ్డి. చూడండి, ఇదే ముఖ్యం. ఏమనంటే అండి, ప్రతి నెల జూన్లో ఉద్యోగాలు జాబ్ మేళా ప్రకటిస్తున్నారండి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మనం చదువుకున్న పిల్లలకు కూడా ఈ నిరుద్యోగం తగ్గితే వాళ్ళు కూడా జాబులు చేసుకుంటారు. మన ఇక్కడ చదువుకొని ఏరే స్టేట్లో పోయి జాబులు చేయాలంటే ఇబ్బంది కదా. కాబట్టి ఇట్లా ప్రతి ఏటా జాబ్ మేళా ప్రకటిస్తామంటున్నారండి. అందరూ సంతోషపడే విషయము. ఎందుకంటే జాబ్ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తే చాలా మంచిదండి. అదే మన రేవంత్ రెడ్డి గారు అయితే మంచి ఒక ఆలోచనలతో ముందుకెళ్తున్నారండి. కాబట్టి అతన్ని కూడా మనము ఆశీర్వదించి అభినందించాలి. జూకంటి జగన్నాథముకు దాశారథి పురస్కారము. రేపు కృష్ణమాచార్య జయంతి సందర్భంగా సత్కారము. మేడారం ప్రధాన పూజారి మృతి. కవి, గాయకుడు జయరాంకు బ్రెయిన్ స్ట్రోక్. నిమ్స్కు తరలింపు. మెరుగైన చికిత్స అందించాలన్న మంత్రి దామోదర్. పెదవి విరమణ కాదు, ఆత్మీయ సత్కార సభలో వెంకయ్య నాయుడు. ఉద్యోగుల బదిలీలకు మరో 10 రోజుల గడువు. ఉగ్ర వేటకు పారా కమాండ్లు. 500 మందితో ప్రత్యేక కమాండో దళం. జమ్మూలోని ముస్కరాలపై ముట్టడికి సిద్ధము. 50 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తింపు. బంగ్లాదేశ్లో కర్ఫ్యూ. 1000 మంది భారత విద్యార్థులు ఎనిక్కి చిక్కుకున్న మరో 4000 మంది. హర్యానాకు కేజ్రీవాల్ 5 గ్యారెంటీలు. ఉచిత విద్య, వైద్యము, విద్యుత్తు, ప్రతి మహిళకు 1000 రూపాయలు ప్రకటించిన కేజ్రీవాల్ సతీమణి. ఈది వ్యాపారుల రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు చేయండి, నడ్డా. జీవిత భాగస్వామ్యాలను కలిపే బ్రెయిన్ మ్యాపింగ్తో నేర పరిశోధన సులువు. భవిష్యత్తులో నాడీ వైద్య రంగంలో అద్భుతాలు. ఏపీ న్యూరోకాన్ సదస్సులో విజయ అధ్యక్షనము. డాక్టర్ విజయ అంట. రేపటి నుంచి పార్లమెంటు. తొలి రోజు ఆర్థిక సర్వే. ఎల్లుండి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కాళేశ్వరం వేట 25 కోట్ల భారము. అప్పులకు వడ్డీలే 15,000 కోట్లు చెల్లించాలి. ఎక్కువ ఖర్చు చేసి ఎక్కువ కమిషన్లు వస్తాయని ప్రాణహిత సేవలను రద్దు చేసి రీడిజైన్ చేపట్టారు. 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా చేసిన బీఆర్ఎస్ సర్కారు. 1,00,000 ఎకరాలు కూడా సాగులేకి రాలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి. విద్యా కమిషనర్గా చైర్మన్గా ఆకునూరి మురళి. 1,50,000 కోట్లతో మూసీ అభివృద్ధి. మీ కష్టానికి గుర్తింపు ఉంటుంది. హైదరాబాద్ అభివృద్ధి భాగస్వాములు అవ్వండి. కమ్మవారికి అవకాశాలు ఇచ్చి నైపుణ్యాలను ప్రోత్సహిస్తాము. మన కులాన్ని ప్రేమిద్దాం, ఇతరులను గౌరవిద్దాం. నిన్న కమ్మ మహాసభల్లో మీటింగ్ జరిగిందండి. 5 ఎకరాల్లో కమ్మ భవనం. రేవంత్ కాలేజీ ఫ్రెండు కుసుమకుమార్. రేవంత్ను సీఎంగా చూడని అదృష్టము. సత్యవాణి. ఇదేనండి పేపరు న్యూస్. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.